అందరికీ నమస్కారం. ముఖ్యంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మైనారిటీ సోదరులకి అందరికీ, అక్కలకి, అన్నలకి అందరికీ కూడా సలాం అలైకుం. ఈరోజు వక్ఫ్ భూమిలో ఒక షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం ముందరే వచ్చి మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ కారణం ఏమంటే, స్టేట్ కాల్ ప్రకారము వైఎస్ఆర్సీపీ స్టేట్ లో ఉన్న వక్ఫ్ భూములని పరిరక్షణ కింద అందరూ పోయి అన్ని చోట్ల కలెక్టర్లకు మెమరాండం ఇవ్వండి అని చెప్పినారు. దాంట్లో భాగంగా మొన్న రఫీ గారు అందరూ కలిసి కలెక్టర్కి ఒక మెమరాండం ఇచ్చి, స్టేట్ నుంచి కొంతమంది వస్తే దాంట్లో ఇక్కడ ఒక షెడ్ అన్యక్రాంతం అవుతుంది, ఎవరో వేసుకుంటా అంటారు, దాన్ని కాపాడండి అని చెప్పినారు. అంతే. అది అందరూ చూసినారు, అందరూ విన్నారు. చూస్తే దానికి ప్రెస్ మీట్ గా పెట్టి టిప్పు సుల్తాన్ మసీద్ ఉందే, మసీద్ ముందర ఏకంగా షామ్యానాలు వేసుకొని మన సికందర్ సారు, ఆయనకు సార్ ఎందుకంటున్నామంటే భారత్ స్కూల్ ఏదో పెట్టినారు, అప్పటి నుంచి కూడా ఆయన నాకు పరిచయమే, అందుకని ఆయనకు సార్ అనేది సంబోధిస్తాను కాబట్టి సికందర్ సార్. ఆయన మైనార్టీలో ఇంతకు ముందు ఒక ఫోరం తయారు చేయాలని చెప్పి కొన్ని రోజులు ఆయన, మేము, జాకీరు, ఇంజనీరు మేమంతా కూడా కలిసి పని చేసినాం. కానీ ఈరోజు ఆయన పెద్ద మసీదుకు అన్ని చూసుకునే దానికోసం పరిరక్షణ, ఏదైనా కరెంటు, ఇంతకు ముందు రఫీ చెప్పినాడు, కరెంటు కానీ ఏసీ కానీ ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే వాళ్ళకి జీతాలు కానీ ఇవన్నీ చూసుకునే దానికి ఒక కమిటీ 6 మందితో నిర్మించినారు. నిర్మిస్తే ఆ కమిటీలో ఆయన ఏం చేసినాడు, ఈరోజు కమిటీ అంటే ఇక్కడ మదనపల్లిలో ఉన్న ఏ మైనార్టీ సోదరుడు కానీ సోదరిమణి కానీ ఎవరైనా అడిగితే జవాబు చెప్పాలి. ఆయన పని ఎవరైనా అడగని మైనార్టీలు జవాబు చెప్పల్లా, లెక్కలు చూపించల్లా, అది ఆయన పని. అంతేగాని ఆయన దాన్ని ఆసరాగా తీసుకొని మీరెంత, మీరెవరు చెప్పేదానికి, మేము దీంట్లో పార్టీలు లేవు, తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీ లేవు. ఆయన పెద్ద మసీదు కమిటీలో ఏర్పరచుకున్న భాగం. ఆయన దాంట్లో జవాబు చెప్పే బాధ్యత ఆయనకుంది. ఆయన అది వదిలేసి మీరుండేటప్పుడు ఆయన పార్టీ గురించి మాట్లాడినాడు కాబట్టి నేను మాట్లాడుతాడా, మీకు పార్టీలు మీరుండేటప్పుడు అది జరగలేదు అంటే మీరు తెలుగుదేశం అని సికందర్ సార్, ఇప్పుడు మీరు పెద్ద మసీద్ కమిటీ మెంబర్ కాదు, ఇప్పుడు మీరు తెలుగుదేశమా? సూటిగా అడుగుతాన్నాం. మీరు చెప్పినారు కదా నిన్న, మీరు ఉండేటప్పుడు జరగలేదు, నేను రానిచ్చినే, అన్ని జరిగినాయి, సవ్యంగా చూసుకుంటాన్నాం, లెక్క ప్రకారం వేసుకుంటాన్నాం, అన్ని రాసుకుంటాన్నాం అంటే అప్పటికి మీరు తెలుగుదేశమా? సూటిగా అడుగుతాన్నాం. ఆ మాట మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మసీదు దానికి మీరు పెద్దగా ఉన్నారు. మాకు భయపడద్దు, మీరు దేవుణ్ణి భయపడండి. దేవుడు ఉన్నాడు. ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకున్నారు మసీదులవి కానీ బైతుల్ మాల్ అంటారు. ఒక ఏదన్నా డబ్బులు ఎవరన్నా తెచ్చిస్తే దానికి ఏం చేయాలా, మసీదుల్లో అదన్నీ లెక్క పెట్టుకొని మూట కట్టి ఆ మూట ఎక్కడో ఒక చోట మూల పెట్టాలా మసీదులోనే. మీరేం చేస్తున్నారు, మీ ఇండ్లలో ఎత్తుకొని పోయి పెట్టుకుంటా అన్నారు. ఇచ్చిన డబ్బు ఇట్లాంటివి షెడ్లు వేసుకునేటివి, రూములవి, ఆ స్లిప్పులు రాసి ఇచ్చినారు. ఒక్కొక్కరికి గుడ్ విల్ కింద 7 లక్షలు అంటే 3 లక్షలు తీసుకునేసి స్లిప్పులు రాసి ఇచ్చి, ఆ డబ్బులన్నీ 2 కోట్ల వరకు ఉన్నాయి కదా, ఆ 2 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ పెట్టినారు? డైరెక్ట్ గా అడుగుతానం కదా. మీ ఇళ్లలో పెట్టుకొని మీ అవసరాలకు వాడుకొని మీరంతా చేసేది అదేనా కరెక్ట్? మీరంతా కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా రఫీ కూడా చెప్పినాడు, మీరు రేపు 17 18వ తేదీ స్టార్ట్ అవుతుంది పెద్ద రాత్రి అని మేము నమాజులు చూస్తాం కదా, ఆ రోజు లెక్కలు చూపించండి, అన్ని లెక్కలు చూపించండి, దానికి రెడీగా ఉన్నాం కదా మేము. మీరు ప్రతిసారి రఫీక్ నువ్వు ప్రెస్ కోసము
ప్రెస్ షోయింగ్ కోసము నువ్వు మాట్లాడుతాండేది భద్రము ఖబర్దార్. ఎవరికి మీరు భయపడిస్తాండేది ఖబర్దార్ భద్రము అనేసి? తిన్నోళ్ళకి అంతుంటే పెట్టే వాళ్ళకి ఎంత ఉండాలా? తిన్నోళ్ళు మీరు పెట్టేవాళ్ళం అంటే మేము మసీదులో 1 రూపాయి వేసినా వేసినట్టే, 10 రూపాయలు హుండీలో వేసినట్టే. మా హక్కు అది. మాకు లెక్కలు చూపించాల్సింది పోయి మీరు ఖబర్దార్ అని వార్నింగ్లు ఇస్తే భయపడి ఎవ్వరు లేరు. మీరు 1 సంవత్సరం నుంచి వచ్చినారంట, సంవత్సరం నుంచి అన్ని చేసేస్తున్నారంట. మీరు పార్టీల గురించి ఎత్తద్దు. పార్టీలు అంటే అందరు వస్తారు, పార్టీల గురించి ఇక్కడ రాలా. మీరు పార్టీలు దానికి పూస్తా అంటారు. అసలు మీరు చదువుకున్నారు కదా. మసీదుల్లో రాజకీయాలు ఏందయ్యా ఇది మీవి? మసీదుల్లో రాజకీయాలు చేస్తా అన్నారు మీరు. ఆ మసీదును పెట్టుకునే ప్రతి రాజకీయం చేస్తున్నారు. అది మానుకోండి, దేవుణ్ణి భయపడండి. మేం కాదు, మసీదుల్లో రాజకీయాలు చేయొద్దు. నిన్న కూడా మసీదు ముందర మీరు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇప్పుడు ఇంత పెద్ద షెడ్ ఏమీ లేకుండా ఇచ్చేసినారంటే నమ్మేస్తారా జనాలు? మీరంతా పబ్లిక్ ను ఇచ్చేవాళ్ళు, కాపాడేవాళ్ళు, స్థలాలను కాపాడే వాళ్ళు అయితే మదనపల్లిలో ఎంతో మంది పేదలు ఉన్నారు. మైనార్టీలో పిలిచి అందరికీ ఒక్కొక్క తీదా బతుక్కుంటారు. వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు. మీరు పెద్ద మెహర్బానీగా ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళైతే పేదలు ఉంటారు కదా. మేము 40,000-45,000 మంది ఉన్నాము. దాంట్లో పేదోళ్ళు 10,000 మంది లేరా? అందరూ బయట నుంచి వచ్చి బాగా డబ్బులు ఉన్నోళ్ళకే ఇస్తాండారే షెడ్లు. మళ్ళీ పేదలకి ఇవ్వండి, కాలు కుంటి ఇవ్వండి, బతుకుతారు. పెద్ద మీరు చెప్పేది మేము వినేదంట. ఇంతదా చెప్పినాడు రఫీ. పైన ఇట్లానే ఉంచితే మన మీద పడుతుందని గమ్మునుండాము. మేము కూడా ఆహ్వానిస్తాం. పేదలకు అందరికి కొంచెం ఇచ్చేయండి. ఈ 10 లక్షలు, ఈ 5 లక్షలు అన్ని ఇచ్చి ఇంకా నవాజ్ బాషాని చూస్తే ఉచ్చబోసుకుంటా అండారు మీ పార్టీ వాళ్ళు అని చెప్పి మస్తానన్న చెప్పినాడు. మేము రోజు పోసుకుంటా అంటే ఆయనే మాకు బెడ్లన్నీ మారుస్తా అన్నాడు. పాపం ఇంకెట్లా తెలుస్తుంది మేము పోసుకున్నామని? ఇంకా రోజు మాకు బెడ్షీట్లు తెచ్చిచ్చి బెడ్లన్నీ మారుస్తా అన్నాడు ఆయన. అందుకని ఆయన పోరాటాలు చేసి పాపము లాస్ట్ కౌన్సిలర్ కూడా కాలేకపోయినాడు. దాని గురించి అట్లా పక్కన పెడితే ఆయనకు మొన్న వరకు తీసేసినారు. ఈ గవర్నమెంట్ లోనే పోయి స్టే తెచ్చుకొని ఆయన ఉండేది. ఇప్పుడు ఇంకా అక్కడ రూములు ఉన్నాయి చూడండి. ఆ రూములకు ఏ రూములకు కానీ వహుకు సంబంధించినవి జనరేటర్లు పెట్టి ఆయిల్ పోసి మీరు నడిపిరి. వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తినారు కాబట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే మీకు మీటర్లు వచ్చింది. అదే నవాజ్ అందరికి చెప్పి మీటర్లు వేయించింది. అది గుర్తు పెట్టుకున్నారా? ఆ రోజు సెట్లు అన్ని పగలగొట్టినారు మీరంతా. మీకు సిగ్గు లేదా అంటే లీగల్ గా ఏవైతే సెట్లు వేసుకున్నారో ఆ సెట్లు అన్ని ఈ రోజుకి ఎట్లే ఉన్నాయి. ఇల్లీగల్ గా డబ్బులు తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్ చేతులు మారినాయో అప్పుడు ఆయన ముందరపడి ఇవి అన్యాక్రాంతం అయిపోతాయి, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సెట్లు మిగిలిపోతాయి. ఏండ్లేండ్లు తీసేదానికి లే, అట్లే ఉండిపోతాయి వాళ్ళ అండర్లో అని చెప్పి ఆయన తీసినాడు. తప్పు ఒప్పు అనేది కూర్చొని మాట్లాడాలంటే చాలా టైం ఉంటుంది. ఏది తప్పు ఏది నిజమని పగలగొట్టేసినారు. ఆయన ఇది ఆయన చెడ్డ అంటారు కదా. ఆ రోజు ఇల్లీగల్ గా వేసినవి తీసినారు, లీగల్ గా వేసిన ఉంది. ఇప్పుడు దీనికి మినిట్స్ రాయాల. ఫస్ట్ మదనపల్లిలో ఎన్ని మసీదులు ఉంటే అందరికీ మీరు జవాబుదారీ. అందరు మసీదులను పెద్దల్ని పిలిపించాలా. ఇక్కడ ఇది ఇస్తా అన్నాం అని రెజల్యూషన్ చేయాలా. రెజల్యూషన్ బుక్ లో నోట్ చేయాలా. చేసిన తర్వాత వహ్కు తెలియపరచాలా. వహ్కు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చి ఆ రెంట్ వాళ్ళు వసూలు చేయాలా. చేస్తున్నారా? మళ్ళీ ఏడయ్యా మీరు చేస్తా ఉండేది? ఇప్పుడు సెటిల్ వేసేస్తా అంటారు. 10 లక్షలు 15 లక్షలు ఫారిన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళతో అమ్మేస్తా అంటారు. వాళ్ళు ఇక్కడ మళ్ళా గుడ్ వీళ్ళకి అమ్మేసి వాళ్ళు రెంట్లకి ఇస్తా అన్నారు. ఇదేనా వహ్కు భూముల్ని మీరు కాపాడుతా ఉండేది? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా 2 రోజులకు ముందు పార్టీ కాల్పరంగా మాకు వక్ఫ్ బోర్డు భూముల్ని కాపాడేదానికోసము 19వ తేదీ ఒక జీవో ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ కాపీని క్యాన్సిల్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చే నేపథ్యంలో మదనపల్లిలో ఎవరికి తెలియకుండా అన్యాక్రాంతం అవుతున్నాయని ఈ షెడ్ గురించి ఫోటోలు ఉంటే ఫోటోలు చూపించాం. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. దానికి పర్యవసనంగా నిన్న
మసీద్ మా జామియా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున సికిందర్ అలీ ఖాన్ అనే ఆయన కూర్చొని ఈ షెడ్ గురించి నన్ను ఖబర్దార్ అని చెప్పి శంకర్ రెడ్డి గారితో మాట్లాడతావా అది ఏదో చెప్పారు ఆయన. అయ్యా సికిందర్ గారు, మీరు పెద్దోళ్ళు అనుకొని ఏదో మీకు మర్యాద ఇస్తున్నాం, ఏదో గౌరవం, ఏదో చదువుకున్న వాళ్ళు అని చెప్పి మేము చెప్తే ఏదో అన్నాము అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే మీకు ఎందుకండి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నారు. నేను క్లారిటీగా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. సిఇఓ ఆఫ్ వర్క్ బోర్డ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా వాళ్ళు, ఆయన చర్య తీసుకోలేదు అన్నా. మీకెందుకండి ఉలికిపాటు? మీరేమన్నా డబ్బు తీసుకున్నారా? మీరేదో అభివృద్ధి చేస్తున్నాము, జామియా మసీద్ అభివృద్ధి చేసి మేము కుళ్ళుకుంటున్నాము. ఏం అభివృద్ధి చేశారండి మీరు? ఇంతవరకు 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇక్కడ రూములు కట్టిస్తాము అని చెప్పి. దీనికి మీరు జవాబుదారీ అనుకుంటున్నారా? జవాబుదారీ తీసుకుంటామంటే సంతోషం మాకు, మేము దాని గురించి ఆలోచించాలా, దానికి కూడా ఓకేనే. ఇంకోటి మీరు ఏమి అభివృద్ధి చేశారండి మదనపల్లిలో మీరు చేసిన మసీదుకి ఏం అభివృద్ధి చేశారంటే ఫాతిహా అని చెప్తా అన్నారు మాకు హజరత్లు. ఆ ఫాతిహా క్యాన్సిల్ చేయించారు మీరు రావడం. ఏమనుకోకండి, ఉర్దూలో మాట్లాడతాను. तुम आग करे से एक ही काम सिकंदर भाई, गौस मोदीन भाई को फातिहा को तो पसंद नहीं गाँव में, कौन सी मस्जिद में फातिहा हनानी, ये फातिहा तुम्हें कैंसिल करी। रूमा मन को देती बोल को 2 करोड़ 20 लाख रुपए वसूल करी पैसे तुम्हें इसे भी तुम्हारी रेस्पॉन्सिबिलिटी। तुम ना देखो हमें क्या भी कुल्ले ने क्या जरूरत न है। तुम्हें मुझे शंकर रेड्डी से मिला के बोले ही, तुम ना कौन शंकर रेड्डी की, शंकर रेड्डी के ऊपर कंप्लेंट रखे वाले फर्स्ट हमें, तुम्हें नहीं। तुम्हें अभी शर्म ना हाको, तुम ना मालूम ना हाको, तुम्हें फिर ला एक करे ही क्रिमिनल केस रखती हैं कि उसके ऊपर जाको डीएसपी को खाली कंप्लेंट देगा कि तुम्हें रखने वाले हिम्मत वाले क्या कहना, कंप्लेंट रखो, क्रिमिनल केस रखो, अंदर कराना था। तुम्हें उसी दर्जा को, तुम्हें उसे कर ले को 5 साल उन्हें इधर पलट को देखा नहीं। कौन है शंकर रेड्डी कहने वाला, वैसे वाले से तुम्हें डर को आज उसका नाम लगा ले को, मुझे नाम लगाते हैं तुम्हें भाई सिकंदर भाई, तुम ना भाई कहते हैं, तुम्हें क्या भी पिस्ता कर नहीं, तुम्हें क्या किए कौन की बोली से तुम्हें చెప్తాను చిలక పలుకులు ఎవరో వచ్చి పలుకులు నువ్వు పలికేదని కూర్చోబెట్టుకున్నారు నిన్ను. నీకు పలికేటప్పుడు నువ్వు ఏదన్నా పలకల్లా మనకేదైనా చేయాలనుకునేది ఉంటే మేము చెప్పినట్టు చేయగలుగుతారా మీరు? ఏమయ్యా మీరు ఈ రోజు ఉండే పరిస్థితి ఏం తెలిసినా మీకు? మదరसे में धर्मे देते नहीं तुम्हें, 3 महीने हुआ तुम्हारी हालत। पहले के थे तो कमेटी में 3 महीने से कमेटियां थे, आज तुम्हें तेलुगुदेशम कहती है। तेलुगुदेशम वाले किसे आने देते हैं जामिया में? बोलो जाने कंडुआ डालेगा तो सिर को हमें भी टोपिया ने सिखाया तो भी कंडुआ बन लेगा तो बन लेगा। बोलो तुम्हें कौन क्या बातें नहीं, पहले बोलता हूँ इमाम की बात सुनको फर्स्ट अले इसको स्टॉप करे साले हमें A1 भाई चा। मेरा नाम है रफीक अहमद, वो एमएलए साहब अभी से एमएलए साहब केस रखा है, उन्हें फिर कॉम्प्रोमाइज कराए सुबह कहीं को इमाम की बात सुने सो कौन से इमाम ने अरशद मदनी साहब बोले लेटर भी है मेरे कने नक्को भाई अले हदीस हनानी जाकिर नायक हनानी गाँव में हनानी तो मस्जिदा पड़े साले में खाली इमाम की बात इमाम तरसते हैं धर्म ना को क्या कर डालते हैं तुम्हें, क्या मस्जिद दे को जामिया के पैसे सब क्या करते हैं तुम्हें, तुम्हारे खास पैसे को खास धंधे को तुम्हें बरत लेते हुए बरत लेने काम करते हैं। तो आज तुम्हें हमारे मुंह से तुम्हारी सब बोलना पड़ता है। शर्म विरम है तो तुम्हें आज से बोलता हूँ, आज से तुम्हें शर्म हया क्या तो है तो यहाँ को स्टॉप कर ले, तुम्हारी इज्जत नहीं तो समा तुम्हें बोलते हैं क्या टिका सकते हैं। आज हमें जाकर सीधा ये 10 आदमी जाकर म्यूनसिपालिटी कमिश्नर पूछे तो आ कट कर सकते नहीं कि हमें टिका लेते हैं। तुम्हें रूल में ला पड़े नहीं तुम्हें है मुतल्लिक राइट है कि लीज देने का परमिशन है कि तुम्हारा नीड्स तुम्हारा देश आर्ट में है पढ़ लो तुम्हें। देयर इज नो राइट टू मुतवल्ली टू गिव द एनी लीज परमिशन आल्सो। कंस्ट्रक्शन दूर की बात, लीज देने को ना है तुम्हें, इवन एक भाड़ा वसूल करने को ना है। हमें है सोते दिन वर्क इंस्पेक्टर वसूल करा है भाड़े, कौन भी कमिटी वाला अगर कहते वैएसआर पार्टी वाला अगर कहते दूसरा कौन भी जाकर वसूल करे नहीं। वो धंधा करना सो गवर्नमेंट से, गवर्नमेंट चलाना सो हमें नहीं, गवर्नमेंट है हमें आको गवर्नमेंट के रखवाले हमें होता है, रखवाले केयर टेकर कमिटी का तुम्हें बोलते हैं। जस्ट यू कैन मैनेज जामिया मस्जिद हु वांट वाटर కరెంట్ ఏసీ అది మీరు చూసుకోవాల్సింది, అది చూసుకోండి అంటే పెద్ద పెద్ద మాటలు హెచ్చరికలు ఎందుకయ్యా ఇవన్నీ? మీరు కలబెట్టుకొని ఇవి చేసుకున్నంత మీరు చేస్తా ఉండేవన్నీ బయటపడతాయి అంతే. మేము ఎందుకు కాపెట్టుకున్నాం? ఉండేది కొద్ది మంది, ఉండేది మన బతుకు బయట రోడ్డు పైన వేసుకుంటే మనకు అవమానం అని ఇన్ని రోజులు గమ్మున ఉంటాను. మీరు వేసుకుంటామంటే మాకు సంతోషం, రోజు ఇదే పని పెడదాం. రేపు మీరు పెట్టండి, మన్నాడు మేము వస్తాం. మీరు ఏం చెప్తే మేమేం లేదు, మేమంతా క్లీన్ గానే ఉన్నాం. మీరయ్యా ఉండేది, మీరెందుకు మా దగ్గర అనిపించుకుంటారు? మీరు చేసుకుంటారు. ఇది ఒక్కటే సమాధానం చెప్తాండే కదా. ఈ రోజు కూడా చెప్తాను सरकारी గారికి, रोपे पढ़ाम जुम्मा रोज पढ़ाम भैया कल तुम्हें नमाज पढ़ा इस टेम्पो थी फातिहा क्या तुम्हें गलती की अभी साहब करेक्ट किए। तुम्हें गाँव को सरकारी का टेम्पो तुम्हें सब फातिहा दिलाना कहे तो तुम्हें नमाज पढ़ाते ही नहीं। वो मस्जिद ने तुम्हें इमामत कराते वो इसमें ईदगाह में तुम्हें नमाज पढ़ाते ही नहीं तुम्हें करेक्ट तो है ना, उन्हें तो करेक्ट है ना। तो मैं एक दिन है तुम्हें आगे बढ़ेगा तो ये सो पूछने के बल्ला की ही हमें तुम्हें है तो उर्सा कर ले जा, उर्स भी करना। खादर अली की जगह कौन दीजिए
हैदर अली निशानी कर बोल को उस दिन फोड़ को वली भाई बेबी जिंदा ही फोड़ को जगह लेको हाउस बने सो हमें उर्स चलाती जामिया मस्जिद वाले मालूम की नहीं कि तुमना हमें मालूम नहीं था वो सब तुम्हें करता तुम्हारा पर्सनल एजेंडा हर एक गिना का एजेंडा एक गिना फातिहा दिलाना नहीं एक गिना दरूद पढ़ना नहीं एक गिना आया तो एसी डालना एक गिना आया तो ब्लोअर डालना एक गिना आया तो फैन डालना नहीं एक गिना आया तो करंट डालना नहीं क्या भी अल्लाह के घर को तुम्हें सब खाली रखवालेंगे होता है जो ओनरा मंजाना को तुम्हें नहीं अल्लाह अल्लाह बड़ा सबसे भी कैसे बोलता हूँ सलाम अलैकुम अभी इज्जत से बोलता हूँ तुमने कहीं को तो मंजे की इज्जत है कहीं को तो कमेटी की इज्जत है तुम्हारी इज्जत नहीं तो आदमी के नाम खड़ी है तो बल्लक बोले आता मैं कमेटी की इज्जत उसका ऐसे सलाम अलैकुम और एक बार आओ को